ముఖ్యమంత్రిగా కుర్చీ నెక్కింది మొదలు సూపర్ కాన్ఫిడెంట్ గా ముందుకు వెళుతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా తానేంటో రుజువు చేస్తూ ఏపీ ప్రభుత్వానికి సాలిడ్ సిగ్నల్ ఇవ్వబోయారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకీ సీఎం రేవంత్ ఏం చేశారు? ప్రజాభవన్ వేదికగా జరిగిన ముఖ్యమంత్రుల భేటీ ఎపిసోడ్ లో మోస్ట్ రిమార్కబుల్ మూమెంట్ అనిపించుకున్న ఆ మ్యాటర్ ఏంటి? బ్రహ్మణి భూముల్లో మా వాటా మాకిస్తారా? టీటీడీలో ఉమ్మడి భాగస్వామ్యం మాటేంటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫేర్ షేర్ ప్రకారం మా ప్రాతినిధ్యం ప్రకారం అక్కడ బోర్డు మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఫేర్ షేర్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అక్కడ అవకాశం కల్పించాల్సిందిగా. సముద్రం ఓడరేవులు రావాల్సిందే. వ్యాన్పిక్ ప్రాజెక్టు మాకు సముద్రం లేదు, ఓడరేవులు లేవు అధ్యక్ష. కానీ మాకు కావాలా? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సముద్రం ఓడరేవులు రావాలి. విశాఖ ఉక్కులో మాకు హక్కుండొద్దా? విశాఖ ఉక్కు ఈరోజు ఇటు ప్రాంతంలో ఉండే వాటి మీద ఎట్లయితే మనం పంచుకుంటున్నామో విశాఖ ఉక్కు కూడా మన అందరిది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అందులో వాటాలు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎక్కడైనా రేవంత్ గాని తెలంగాణ ఆత్మగౌరవం గాడ కాదు, ఇక్కడ అసలు తగ్గే ముచ్చటేలే అని తెగేసి చెప్పడమే సీఎం రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ యాక్షన్. పీసీసీ ప్రెసిడెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రిగా అదే యారగెన్సీ చూపిస్తూ దాన్నే తమ మేనరిజంగా ఆభరణంగా సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఇదే తీరును ప్రదర్శించారు రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో ఇద్దరు సీఎంలు కలిసిన వేళ బహుమతులు ఇచ్చిపుచ్చుకున్న తరుణాన అక్కడ కెమెరాలు బంధించిన ఒక దృశ్యం తెలంగాణ సమాజాన్ని అటెన్షన్లోకి తీసుకొచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలేశుడి ప్రతిమను బహుమతిగా ఇచ్చి సంప్రదాయాన్ని కొనసాగించారు. అదే సమయంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మాత్రం విభిన్నత చూపించారు. కాళోజీ రాసిన ఒక పుస్తకాన్ని చంద్రబాబు చేతిలో పెట్టారు రేవంత్ రెడ్డి. సదరు పుస్తకం పేరే నా గొడవ. ఇక్కడే ఉంది అసలు గొడవ. ప్రజావాదిగా తెలంగాణ జీవన చలనశీలిగా పేరున్న కాళోజీ నారాయణరావుకు తెలంగాణ సమాజంలో శ్రీశ్రీకున్నంత పేరుంది. ఆయన రాసిన నా గొడవ పుస్తకం అయితే సమాజాన్ని ఉద్రేకింపజేసింది. కాళోజీ రాతల్లోని పోరాట తత్వం తెలంగాణ యువజనాన్ని కూడా ఆకట్టుకుంటుంది. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసగిస్తే ప్రాంతంలోనే పాతిపెడదాం అనే మాట కాళోజీలోని కథనోత్సాహాన్ని చాటి చెప్పింది. కాళోజీ రాసిన నా గొడవ పుస్తకం ఆశాంతం అటువంటి ధిక్కార స్వరమే. ఇప్పుడు నా గొడవ పుస్తకం రేవంత్ చంద్రబాబుకు ఎందుకిచ్చినట్టు అనే చర్చ రెండు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా జరుగుతోంది. నేను ప్రస్తుతాన్ని, గతానికి శిఖరాన్ని, ఇప్పటి క్షణాన్ని అనే మాటలున్న కాళోజీ పుస్తకం ద్వారా రేవంత్ ఇచ్చిన సంకేతమేంటి? గతం కంటే వర్తమానానికే ప్రాధాన్యతనిస్తానని, మనిద్దరి గతం ఇక్కడ అప్రస్తుతమని చంద్రబాబుకు చెప్పదలుచుకున్నారా? అన్యాయాన్ని ఎదిరించేవాడే నాకు ఆరాధ్యుడు అన్న కాళోజీ మాటల్ని కూడా రేవంత్ గుర్తు చేశారు. నాకందినది నాది, నాకందనిది మనది అనేది కాళోజీ పుస్తకంలో మరో ఇంట్రెస్టింగ్ మాట. విభజన సమస్యల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగాలన్న సూచనను రేవంత్ ఈ విధంగా తిరస్కరించారా? ఇన్ని ప్రశ్నల్ని లేవనెత్తింది నా గొడవ పుస్తకం. 2014లోని ఉమ్మడి అసెంబ్లీ వేదికగా కూడా విభజన తర్వాత తెలంగాణకేం కావాలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు రేవంత్ రెడ్డి. టీటీడీ ఆస్తుల్లోనూ విశాఖ ఉక్కులోనూ తెలంగాణకు వాటాలు కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫేర్ షేర్ ప్రకారం మా ప్రాతినిధ్యం ప్రకారం అక్కడ బోర్డు మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఫేర్ షేర్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అక్కడ అవకాశం కల్పించాల్సిందిగా. కేవలం ఎమ్మెల్యేగా ఉండగానే ఇంత క్లారిటీతో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ తరపున ఒక నిర్ణయాత్మక శక్తిగా ఇంకెంత దూకుడు పెంచుతారు? ఆ దూకుడుకు సంబంధించిన సంకేతాన్ని నా గొడవ పుస్తకం రూపంలో ఇచ్చేశారా? గతంలో కలిసి పనిచేసిన చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య గతంలో మంచి కెమిస్ట్రీ ఉంది. విభజన సమస్యల చర్చల మీద ఆ కెమిస్ట్రీ ఎటువంటి ప్రభావం చూపుతుంది అనే ఆసక్తికరమైన చర్చ జరిగింది నిన్నటిదాకా. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన పని లేదన్న సూచనలు వచ్చాయి రేవంత్కి. అంటే ఒకటి చూడొచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రికి కత్తి మీద సాగులాంటిది. ఇది ఏమాత్రం ఏది మాట్లాడినా ఇది ఆంధ్ర ద్రోహం చెప్పేసి రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. దానికి భయపడాల్సిన పనిలే. కేవలం రెచ్చగొడితే సమస్య పరిష్కారం కాదు. దానికి భయపడకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధైర్యంతో, అదే ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా పట్టుబడితోటి పనిచేసుకుంటే పరిష్కారం అవుతుంది. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రేవంత్ రెడ్డి రాజీ పడతారు అన్న సందేహాలు పుట్టాయి. వాటన్నిటికీ నా గొడవ పుస్తకంలో ఫుల్ స్టాప్ పెట్టేశారు రేవంత్ రెడ్డి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ బెండవబోనని, అవసరమైతే గొడవకైనా సిద్ధమవుతాను తప్ప తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ విధంగా స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చేశారని రేవంత్ అనుచరుల్లో చర్చ జరుగుతోంది. బంధువైనా స్నేహితుడైనా ఎవరైనా సరే నేను పుట్టిన గడ్డ తర్వాతే అని చాటి చెప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. స్నేహం కోసం తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెడతారని, ఆ తర్వాత రేవంత్ను ఎండగట్టవచ్చని ఎదురుచూస్తున్న కొన్ని రాజకీయ శక్తులకు ఈ విధంగా బలమైన సంకేతం కూడా ఇచ్చారు. స్నేహితులకు ప్రత్యర్థులకు ఉమ్మడిగా ఇచ్చిన సందేశమే నా గొడవ పుస్తకం. 1 షాట్ 2 బర్డ్స్ అన్నమాట.